నమస్తే ఎంత్రీకి స్వాగతం. ముందుగా ఎంత్రీ టీవీ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తుల్ని ఎంత్రీ న్యూస్ యాంకర్ స్వాతి పలకరించారు. అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు, వ్రతం రోజు పాటించాల్సిన నియమ నిష్టలు ఏంటి, ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ రోజు ఇక్కడికి ఉదయాన్నే భక్తులు వచ్చున్నారు. అందులో భాగంగా ఈ రోజు మనతోటి కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారో వాళ్ళ మాటలు విన్నాం. హాయ్ అందరికి, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికి. మేము ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. అందరూ దేవస్థానాలు వాళ్ళ ఇంటి తీరు ప్రకారం నోములు వ్రతాలు జరుపుకుంటారు. కొత్త దుస్తులు పెద్దవాళ్ళకి పెట్టుకోవడము, అన్ని నైవేద్యాలు చేసుకొని ఎంతో బాగా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి గుడిలో ఈ రోజు అలంకరణ బాగా చేసి చాలా పూజలు నిర్వహిస్తారు. సో ఎవరికి దగ్గర ఉన్న గుళ్ళు, ఎవరికి వీలైన గుళ్ళు దర్శించుకొని ఆనందంగా జరుపుకుంటారు ఈ రోజు. అంటే మేడం, బేసిక్ గా వరలక్ష్మి వ్రతం అనేది పుట్టింటి నుంచి వస్తుంది లేకపోతే మెట్టింటి నుంచి వస్తుంది? మీరు ఎక్కడి నుంచి జరుపుకుంటున్నారు? పెళ్ళవ్వక ముందు పుట్టింటిది పాటిస్తాం, పెళ్ళయ్యాక ఖచ్చితంగా మెట్టింటి వాళ్ళ పద్ధతుల ప్రకారం పాటించి ఇంటి ప్రకారం నోములు వ్రతాలు జరుపుకుంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి జరుపుకుంటున్నారు? 2 years నుంచి. మాకు వ్రతాలు ఏం లేవు, దేవుల్ని దర్శించుకుంటాం గుళ్ళకి వచ్చి, అంతే. థ్యాంక్ యూ అండి. నా పేరు విజయలక్ష్మి. మేము స్టౌన్స్పేట నుంచి వచ్చాము. ఇక్కడ ఏది కూడా ఏ కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది, కన్నుల పండుగగా జరుగుతుంది. నా పేరు లక్ష్మి అండి. మేము కూడా స్టౌన్స్పేట నుంచే వస్తున్నాము. ఇక్కడ వరలక్ష్మి వ్రతం మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము, కానీ నోచుకోము. కానీ ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని కంకణం కట్టుకుంటాము. ఇక్కడ అమ్మవారు బాగా పవిత్రంగా బాగా పేరు ప్రసిద్ధి చెందింది కదా, అందుకని మేము ఇక్కడికి వస్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాది నెల్లూరే. కంకణం కట్టుకుంటున్నారు అంటున్నారు కదా, దానికి ఏమన్నా విశిష్టత ఉందా మేడం? అంటే కొంతమంది నోములు నోచుకుంటారు వాళ్ళ ఇంటి పద్ధతి ప్రకారము. మాకు ఇంటి తీరు లేదని మేము వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర స్వామి చేత ఇప్పించుకొని కంకణం కట్టుకుంటాం. మంచిదని చెప్పి కట్టుకుంటామండి. వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుంటారు. అమ్మవారి గుడి రోజు వరలక్ష్మి వ్రతం కదా, అందుకని కనికమ్మ గుడిలో ఉన్నాం. అందరూ మేము నెల్లూరు నుంచి వస్తున్నాం, ఉదయం నుంచే వచ్చాము, క్యూ లైన్ లో వేచున్నాము అని చెప్తున్నారు. అండ్ మాకు కొంతమంది 2 years నుంచి చేసుకుంటూ, కొంతమంది నోములు ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చి నోచుకుంటున్నాము అంటున్నారు. ఏదేమైనా కూడా వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకి చాలా విశిష్టమైంది. అలాగే ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి గుమ్మాలకి తోరణాలు కట్టుకుని పసుపు కుంకుమ మహాలక్ష్మి లక్ష్మీదేవిని చాలా భక్తితో ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ భక్తులు ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో, తండోపతండాలుగా వస్తున్నారు. అండ్ సాయంత్రము చందనాలంకారము అలాగే ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్లోటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమంది భక్తులతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా పూజలు చేశారో వాళ్ళ మాటలు కనుక్కున్నా వచ్చేసాయి. మీ పేరు? మంజుల. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇక్కడ నుంచి పప్పుల స్ట్రీట్ పప్పుల వీధి నుంచి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 5 years నుంచి వస్తున్నాం మేడం. ఇక్కడికి రావడానికి అంటే మీరు ఈ రోజు ఏమంటారు, వరలక్ష్మి వ్రతం అని వచ్చారా లేకపోతే నార్మల్ గా టెంపుల్ కి? ఎవ్రీ ఫ్రైడే వస్తాము. ఇక్కడ మాకు మంచి నమ్మకం ఉంది. కనకా పరమేశ్వరి టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాం. మేము ఎవ్రీ ఫ్రైడే వస్తాం. అంటే మీరు కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాను అంటున్నారు కదా, సో ఇయర్స్ కి ఫ్లోటింగ్ పెరుగుతున్నారా? లాస్ట్ ఇయర్ కి జనాలు తగ్గుతున్నారా పెరుగుతున్నారా? పెరుగుతున్నారు. పూజలు కూడా ఎక్కువ చేస్తున్నారు. శాకాంబరి అలంకారం అని అట్లా అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి బాగుంది. అంటే ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్ తో వచ్చారా? మా పాప నేను వచ్చాను, అంటే తమ్ముడు వైఫ్. బేసిక్ గా మీరిద్దరు ఏదో అక్క చెల్లెల లాగా లేకపోతే ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. హాయ్ చెప్పు. పేరు? నీ పేరు? తేజస్వి. హాయ్, నీ పేరు తేజస్వి. హాయ్. నా పేరు కావ్య. నేను పొడుగుపాడు నుంచి వచ్చాను.
ఒక 5 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ కి వస్తానే ఉంటాము. ఎవ్రీ ఫ్రైడే వస్తాము. ఈ టెంపుల్ లో అమ్మవారిని చూస్తే మా మనసుకి చాలా ప్రశాంతతగా ఉంటది. అందుకని మేము రోజు వస్తాము. ప్రతి సంవత్సరం ఇక్కడ క్రౌడ్ పెరుగుతుందే గానీ అస్సలు తగ్గట్లేదు. చాలా బాగుంటది ఇక్కడ. చాలా బ్రహ్మాండంగా వైభవంగా 9 రోజులు మంచి అలంకరణతో జరుపుతూ ఉంటారు అమ్మవారికి. చాలా చూడవలసిన ఇది. వరలక్ష్మి వ్రతం రోజు కన్యకా పరమేశ్వరి తల్లిని దర్శించుకుంటే చాలా మంచిదని మేము ఈ గుడికి వచ్చాము. దర్శనం బాగా జరిగింది. ఈరోజు చాలా ముఖ్యము. అందువల్ల మేము ఈ రోజు ఈ కన్యకా పరమేశ్వరి గుడికి వచ్చాము. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొచ్చారు. అయితే అమ్మవారి దర్శనం ఎలా జరిగింది ఏంటని వాళ్ళ మాటలో కనుక్కుందాం. హాయ్ మేడం. జై వాసవి N3 ఛానల్ వాళ్ళకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నా పేరు పబ్బిశెట్టి ఉషారాణి. నేను ఈ ఆలయ కమిటీ ట్రెజరర్, మాజీ ట్రెజరర్ మిసెస్ ని. ఈ రోజు వరలక్ష్మి వ్రతం అందరూ మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. అమ్మవారిని ఎంతో వైభవంగా కొలుచుకుంటున్నారు. ఇంట్లో దీపారాధన చేసుకొని, గడపకు పసుంకాలు పెట్టుకొని, మామిడి తోరణాలతో అమ్మని ఆరాధిస్తూ బంగారు పూలతో కూడా పూజ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వైభవంగా జరిగే ఈ వరలక్ష్మి వ్రతానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం, దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా చేస్తున్నారు. అందరి భక్తుల్ని ప్రశాంతంగా చూస్తున్నారు. మేడం, ఒక్కరే వచ్చారా లేకపోతే ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చామండి. ఎందుకంటే మా కోడలు మేము ఇంటిల్లిపాది ఈ రోజు పసుపు తోరణంతో మాకు నోములేం లేవు. పసుపు తోరణం కట్టుకునే ఆనవాయితీగా మా పెద్దోళ్ళు మాకు చెప్పారు కాబట్టి మేము చేతికి పసుపు తోరణాలు కట్టుకొని మా ఇంటిల్లిపాది ఆడవాళ్ళం అందరం, కోడళ్ళము, కూతుర్లు కాదు కోడళ్ళు, మనవరాళ్ళు అందరినీ కట్టుకోవాలని ఈ సన్నిధికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషకరంగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ మేడం. హాయ్, నా పేరు పబ్బిశెట్టి హరిప్రియ. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో అందరూ విశేషంగా జరుపుకునేది. ఆర్య వయస్సులు కానీ ఎవరైనా శ్రావణ మాసం అనేది చాలా విశిష్టమైన నెల. అందరూ చక్కగా ఇంట్లో కుంకుమ పూజలు, గుళ్ళో సామూహిక పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి. ఈ రోజు అలాంటి వరలక్ష్మి శుక్రవారము మాకు చాలా బాగా ఇంట్లో పూజ చేసుకొని, బంగారు పూలతో కుంకుమ పూజ అన్ని చేసుకొని వచ్చాము. ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అమ్మవారి సమక్షంలో పసుపు తాడుతో తోరం కట్టుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొంది ఇంటికి వెళ్దామని వచ్చున్నాను. చాలా బాగా జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.